అడుగున్న పట్టాను అడుగున్న పట్టాను దగ్గర మరభంగ నా తల్లి కదా ముచ్చేతులండ కళ్ళ గజ్జల దండు కళ్ళ గజ్జల దండు కళ్ళ గజ్జల దండు గలగల్ల మోగంగా నా తల్లి గదిలంది పేరండాలండ ఆంధ్ర తెలంగాణ భక్తుల్లారా ఏరా మాటలకు తల్లుల్లారా అన్న శ్రీనివాసని ముందుకు తలసి శ్రీగల్ల గొప్పని మన ముందు తలసి శ్రీలక్ష్మీతమ్మను తలసి శ్రీగల్ల భారత మాతను తలసి కలిత చపద కౌలను తలసి వేద చంద్ర పండితులను తలసి శ్రీనాథుని పోతన్నను తలసి రామదూతని ఆత్మలు తలసి విద్య నేర్పిన గురువును తలసి చోటు గుమ్మెట్టలు దాదిమీనగా చోటుగా వంటలు ఆడి పాడగా రగ తాళకి దాదను చెమ్మల తిరుపతి కలిగినోడే ఎందుకు నోరు ముయ్యాలో ఎందుకేమిటయ్యా దీక్షాస్వాములు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కూడా వాళ్ళే లక్ష్మీ తిరుపతమ్మ చెటిగల్ల గోపయ్య జీవి చరిత్ర బుర్రకథగా చెప్పించుకుందామని మరి మనకి పిలిపించారా? అవును కదా. బిర్రుగానండి వాళ్ళే బ్రహ్మాండంగా చెప్పండి. అవునవును. తింటాం మాత్రం బిర్రుగా తిన్నామా? బ్రహ్మాండంగా భోంచేసామా? భోజనం మాత్రం మరి చెప్పడం కూడా బ్రహ్మాండంగా చెప్పాలి కదా. బ్రహ్మాండంగా చెబుతాం కదా. మన అమ్మ చేచెక్కిని కలిసి జనక ముందుకు రెండు ఒప్పులు ఒప్పిందా? అవునవును. ఏదన్నా శుభకారం తలపెట్టుకుని ముందు వాళ్ళే ఏ గంగానమ్మనో పోలేరమ్మనో మన మధ్యరామనో లేకపోతే వాళ్ళ పెద్దలు పోతురాము తెచ్చుకోవాలి. అవునవును. అలా కాకుండా పోతన్న మన ముచ్చన్న మా ఓడు మూతన్న నువ్వు బాగా నాకన్నా అంటే ఎంత ఎవర్రా సోడి మిత్రమా. వాళ్ళందరూ కూడా మహానుభావులు, మహా పండితులు, గొప్ప గొప్ప కౌలు మిత్రమా. గొప్ప గొప్ప కవులంటే ఎలా ఉంటారయ్యా? కవులంటే ఎలా ఉండేదేమిటి? చూడు వాళ్ళందరూ కూడా కవులు అంటారు. అబ్బాయి కవిత్వం రాశాడు కవ్యనా? అవును మిత్రమా. అయితే నేను రాశా. మోపులు మోపులు దెబ్బలు దెబ్బలు చదివేది ఎక్కువలేక సెంటర్లో కూర్చొని చూడు మిత్రమా, నువ్వు రంజన కవిత్వంలో సింపుల్ గా శాంపిల్ గా ఒకడు చెప్పు విందాము. విజయవాడలో 7 అంతస్తుల మేడ చుట్టూ పారి గోడ నుండి నీడ నుండి నాకు మెలుగనుకుంటూ దూడ దూడ పెట్టింది పేడ 10 కిలో పేడ. మిత్రమా, కవిత్వం అంటే పేడా కాదు దూడ కాదు మిత్రమా. ఇది కవిత్వం అనరు, ఇది పైత్యం అంటారు. ఇది కూడా పైత్యమేనా? అవును మరి. అయితే ఇంకా రాజా ఎలా రాసావో? అరే మిత్రమా, ఎక్కడరా మీ మరదలు? ఎక్కడా? ఎక్కడో మా ఊళ్ళో మా ఇంటికాడ మా చోరుకి ఎందుకు వచ్చిన బాబా ఎప్పుడు రాస్తావంటే దాని పోరు పడలేక మొదలు పెట్టి. ఎలా మొదలు పెట్టావో? ఓహో నా మరదరా, మీ ఊరికి వచ్చిందే వరదరా, మీ ఇళ్ళల్లో బురదరా, నా ఊళ్ళల్లో దురదరా. అరే మిత్రమా, కవిత్వం అంటే వరదలా కాదు బురదలా కాదు మిత్రమా. ఇది కూడా కవిత్వం అనరు, ఇది కూడా నీ పైత్యమే అంటారు. మరి కవిత్వం అంటే ఎలా ఉంటుందయ్యా? ఎలాగుంటది ఏమిటి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అట్టి దేశమును ప్రేమించుమన్నా మంచి అనేది పెంచమన్నారు. అబ్బాయి ఎవరయ్యా? ఎవరేమిటి? మా నమ్మర కవి గురజాడ అప్పారావు గారు చెప్పి అన్నారు. అమర కవి గురజాడ అప్పారావు గారు అట్టన్నాడా? అవును మరి. మా ఇంటి ముందు పప్పారావు తెలుసా ఏమన్నాడు? లంచమును ప్రేమించురయ్యా, మంది కొంపలు ముంచుమయ్యా, పాలు పెరుగు మానరన్నా, కళ్ళు సారాయి తాగరన్నా, కళ్ళాన్ని ప్రేమించరన్నా, చదివిన పట్టుకుతానన్నా. దుర్మార్గుడా, నువ్వేరా? ఎందుకేందిరా? నవమాసములను మోసి కని పెంచిన తల్లిని తన్నటమా? అవునా? నిన్న కాక మొన్న వచ్చి భార్యను ప్రేమించడమా? అవును. ధర్మమేనంటారబ్బా. అబ్బో, ధర్మాలు న్యాయాలు ఇస్తే కొంపలు మునిగిపోతున్నారు. దేనికో? అన్నకి రాస్తారో, తమ్ముడికి రాస్తారో, చెల్లెలకి రాస్తారో. ఏమిటది? ఆస్తి అందు పట్టుకుండా పోయింది. అదే పెళ్ళాన్ని నమ్ముకున్నాం అనుకో, లగ్గాలు పెట్టుకున్నాడు సగం పెట్టేది.